హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 29వ అధ్యాయం మృగ శృంగుని కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లా అనెను: దిలీప మహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరు గల బ్రాహ్మణుడు కళ్ళుడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానం చేయవలనని తలచెను. అతడు అచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచు 3 సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకే స్నానము చేయవలనని సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణ్ణి ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడొకటచే కౌసుడై తపమాచరించుండగా లేళ్లు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలకపోవుడచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమైను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కురూతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్థుతులకు మెచ్చి ఇట్లనెను: నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనను. మృగశృంగుడును, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడును. ఇటు నీ అనుగ్రహము పొందిన తర్వాత నాకు మరే విధమైన కోరికయు కలుగటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు ఉండవలేనని కోరెను. శ్రీమన్నారాయణ్ను వాని ప్రార్థన అంగీకరించి అంతర్ధానము అందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చును. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలిచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమునకు అంగీకరించెను. అనుకూలత గల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములను 4 సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలనని భార్యకుండవలసిన లక్ష్యములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికి ఒక కుమార్తె గలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహం చేసుకోవాలని తలచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్లతో కలిసి నదీ స్నానముకు బయలుదేరినది. ఆ సమయమైన మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రులు బెదిరిపోవచ్చు గట్టులేని నేల బావి నూతులో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించును. చనిపోయిన ముగ్గురిని బ్రతికింపవలనని నిశ్చయించుకును. వారి తల్లిదండ్రులకు ఆ శరీరమును రక్షింపుడని చెప్పెను. సమీపమున ఉన్న నదిలో స్నానం చేసి ధ్యాన నిమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వానిని కొంతసేపు చూసెను. తటాలన వాని ఎదుట తలవంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణ్ణి స్మరించుచు దానిపై నీటి చిలికెను. 2 చేతులతో దాన్ని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగుకు తన రూపమును విడిచి దివ్య రూపం పొందెను. శాప విమోచనను కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడు చనిపోయిన వారిని బ్రతికించవలనేనని మరలా నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపము చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమైను. వరము నిత్తుము కోరుకొమను. మృగశృంగుడును యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బతికింపమని కోరెను. యముడును వారి పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసి తపము చేతను యముని దయవలనను సుశీల ఆమె 2 మిత్రులంటూ బతికిరి. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగు వారు నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చుండ్రి. వారు యమలోకమును చూసిన విశేషములు ఇట్టు చెప్పిరి: జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములు చేసిన వారు కఠినంగా శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగిలించుకొని వలయును. మరుగుచున్న నూనెలో పాపము చేసిన వారిని పడవేయుదురు. తల్లకిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.
వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి. అప్పుడు సుశీల మున్నగు వారు భయపడకుడు, మాఘమాస స్నానం చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగు వానివి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము. మాఘ స్నానము వలన చేసిన పాపము నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములు పొందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరలా బతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘ స్నానమును సుశీలమునగు వారు అనేక మార్లు చేయడం వలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని ఈ విధంగా కాపాడనని సమాధానం చెప్పి, నాయన, ఇటిదే మరి యొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడు ఒకడు కలడు. అతడు సద్గుణముల భక్తి కలిగినవాడు. మాఘ స్నానము మొదలగు పుణ్యప్రదములకు కార్యములన్నిటినో చేసినవాడు. యముడు ఒకనాడు తన భటులను చూచి పుష్కరుణ్ణి తీసుకుని రండని పలుకగా యమభటులు పుష్కరుణ్ణి తీసుకుని వచ్చిరి. యముడు తీసుకొని రమ్మన్నది ఇతన్ని కాదు, పుష్కరుడను పేరుగల మరి ఒకణ్ణి. భటులు పాపాత్ముడకు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలించెను, క్షమింపుడని పుష్కరుణ్ణి ప్రార్థించెను. పుష్కరుని భూలోకమునందు దించి రండని భటులకు ఆజ్ఞానించెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడు అందుకు అంగీకరించెను. భయంకరములకు శిక్షలను అనుభవించిన వారిని చూసి ఇతడు భయపడను. భయము పోవుటకై హరినామ భజనను చేసెను. ఇట్టి భజనము వినుటే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలు తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడైన. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకనే ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లు పలికెను. మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘమాస స్నానములు తపములు చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మునగు వారిని యముని అనుగ్రహం పొంది బతికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహం చేయవాలని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదనని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషంతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహం మహావైభవంగా జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రిద్దరను మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తమునే వివాహము చేసుకోవాల్సిందిగా కోరిడి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెండ్లాడట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునికి గౌరీ, గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందుకు అని వాదించిరి. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునమని నిర్బంధపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిరి. చివరికి మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరిని వివాహమాడెను. కథను వినుచున్న దిలీపుడు, మహర్షి, వివాహం ఎన్ని విధముల వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణికిచ్చి చేయి వివాహము బ్రాహ్మ వివాహము. యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండుటకై కన్యనిచ్చి చేయి వివాహము దైవ వివాహం అందరు. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహము ఆర్ష వివాహం అందరు. ధర్మము కొరకు కలిసి ఉండవాలని చేయి వివాహమునకు ప్రాజాపత్య వివాహం అని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహమునకు అసుర రమణే పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంతట తాముగా చేసుకుని వివాహము గాంధర్వ వివాహం అని అందరు. బలవంతంగా కన్యనెత్తుకుపోయి చేసుకుని వివాహము రాక్షస వివాహము. మోసగంచి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రత లక్ష్యములను దిలీపుడు కోరగా వాణిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరణ ఇట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు 3 భార్యలతో కలిసి సుఖంగా ఉండెను. గృహస్థుని ధర్మములు పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీల యందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలిగిన వానికి మృకుండుడని పేరు పెట్టెను. మృకుండు బంధువులకు ఆనందం కలిగించుచు సద్గుణశాలియే పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండును శ్రద్ధాశక్తులతో, వినయ విధేయతలతో, తెలివితేటలతో గురుకులమున అందరికీ నిష్ఠుడై అందరిలోనూ అన్నిటా మిన్నయ్యే విద్యలన్నిటిలో నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.
మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలను పుత్రులను కనిరి. వారును మృకుండుని వలె విద్యలను అనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములు మానలేదు, ఇష్టదేవతార్చనను వీడలేదు. దానమునలను మానవ యథాశక్తిగా చేయుచుండెను, తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వల్ల సర్వసౌఖ్యములు సర్వలాభములు పొందెను, మనుమలను కూడా పొందెను. ఈ విధంగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను అని ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజులకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారము పీడించుచుండెను. అదే ఎట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపను హరించుటయ్యేగాక మనస్సునందల కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభిష్టములు పొందగలిగిరి గాన నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళుదును అని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను. మార్గ మధ్యంలో అనేక క్రూరముఖముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీక్షేత్రము చేరినాడు. కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చూచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకుండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయంలోకి రాగానే మృకుండునకు ఎక్కడ లేని ఆనందం కలిగెను. తన జన్మ ధరించననియు తాను కైలాసము నందు ఉన్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా సకుటుంబంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరం వరకును విశ్వేశ్వరుని సన్నిధానం నందు గడిపిన. ఒక దినము మృకుండని ముగ్గురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకుండు చాలా దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరు కదా. అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకుండు ఎంతకాలమునకు సంతానము కలుగునందనే కాశీక్షేత్రం వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములు స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతోషించినారము. మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికల్ని తీర్చగా వచ్చినారము కాన మీ అభీష్టము మొరగింపుడు అని పలికెను. అతడు మృకుండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వల్ల నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి అగు పత్ని లభించినందువల్ల నేను మేము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖము అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింపుమని వేడుకొనిచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకుండని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు, మునిసత్తమా, నీ అభీష్టము నెరవేరగలదు. కానీ ఒక నియమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యముతో ఉండు పుత్రిక కావాలన్నా లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావాలన్నా అని ప్రశ్నించెను. మృకుండనకు ఆశ్చర్యం కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించిదివా? నాకు జ్ఞానోదయమైంది. మొదలు నేటి వరకును మీ ధ్యానంలోనే సలుపుచు సేవించుచున్నాను. నాకు ఏమి చెప్పవలనో తోచవున్నది. అయినను కలకాలము వైద్యవ్యంతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరథమే ప్రసాదింపమని అడిగను. అటలనే ఆగునుగాక అని వరములిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వర అనుగ్రహం వల్ల మృకుండుని భార్యకు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుని గనెను. మృకుండనకు పుత్ర సంతానం కలిగనని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి వెడలను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడను ఋషి సత్తముడును
యగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాతుడై పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తమ మార్కండేయుడు. మాఘపురాణం 29వ అధ్యాయం సమాప్తం.